అనంతపురం వన్ టౌన్ పోలీసులు వరుస మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. నమ్మకమైన సమాచారం మేరకు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా అనంతపురంతో పాటు కదిరి, తిరుపతి, కర్ణాటకలోని దొడ్బలాపూర్ ప్రాంతాల్లో బైకులను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నార్పల గ్రామానికి చెందిన 20 ఏళ్ల కుమ్మర కిషోర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 నేరస్తులను మైనర్ బాలలుగా గుర్తించారు. నిందితులు నకిలీ తాళాలను ఉపయోగించి పార్క్ చేసిన బైకులను చోరీ చేసి వాటిని అనంతపురం నగరంలోని కంపచెట్లలో దాచేవారని పోలీసులు తెలిపారు. అనంతరం బెంగళూరు, బళ్ళారి ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 20 చోరీ మోటార్ సైకిళ్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిలో 13 వాహనాలు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన కేసుల్లోనివి కాగా మిగిలిన వాహనాలు కదిరి, తిరుపతి, దొడ్బలాపూర్, అనంతపురం 4th టౌన్ ప్రాంతాలకు సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని ఆగస్టు 17న ఉదయం 8:30 గంటలకు అనంతపురం ఎన్టీఆర్ మార్గ్ రోడ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. బాలలుగా గుర్తించిన 3పై చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు. మోటార్ సైకిళ్లను పార్క్ చేసే సమయంలో హ్యాండిల్ లాక్తో పాటు అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై డీఎస్పీ గారు నేడు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలందరికీ తెలియజేశారు. అనంతపురం పట్టణంలో గత 2 నెలలుగా వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయి. దానిపైన అనంతపురం వన్ టౌన్ నుంచి ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసి దీనిపైన తిరగడం జరిగింది. ఈరోజు ఉదయం 8:30కు ఎన్టీఆర్ మార్గం వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన మోటార్ సైకిల్లో ఈ కిషోర్ బాబు, నార్పల మరియు 3 మైనర్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో మన అనంతపురం వన్ టౌన్కి 13 మోటార్ సైకిళ్ళు, మళ్ళీ 4th టౌన్లో 4 మోటార్ సైకిళ్ళు, కదిరిలో 1, దొడ్బల్లాపురం 1, తిరుపతిలో 1 దొంగతనం చేసినట్ట చెప్పడం జరిగింది. తర్వాత ఈ మోటార్ సైకిల్ అన్ని రికవరీ చేసి వాళ్ళని రిమాండ్కు తరలిస్తుంటాము. వీడు 6 సంవత్సరాల క్రితం ఇట్లా బైక్ దొంగతనం కేసులో ఉన్నాడు. మైనర్ అబ్బాయి మన పేరు. తిరుపతిలోనే మూవ్ అయ్యేవాళ్ళు. మూవ్ అయ్యి ఇక డంప్ చేసి అన్నీ ఒక దగ్గర బెంగళూరు కానీ ఎక్కడైనా కానీ అమ్ముదామని చెప్పి ఉండగా మనం వాళ్ళ ఇంట్రాగేషన్లో ఈ బండ్లన్నీ రికవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ మా ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. 20 lakhs. పట్టుకున్న బండ్లు ఎక్కడెక్కడ అమ్మేవాళ్ళు సార్? మామూలు అట్లా ఎక్కడైనా కుదపెట్టడము, ఎవరికన్నా కుదపెట్టడము, తెలిసిన వాళ్ళ దగ్గర అమ్మడము. ఇప్పుడు ఎవరైనా ఉంటే అవసరం ఉందనుకో 5,000, 3,000 కుదపెట్టడము, ఇలా చేస్తుంటారు అనమాట. మొత్తం 20 వెహికల్స్, 20 lakhs ప్రాపర్టీ. 13 వెహికల్స్, 4th టౌన్లో 4, కదిరి 1, దొడ్బల్లాపూర్ 1, తిరుపతి 1. దీంట్లో వచ్చేసి ఆఫీస్ 1, కమలా నగర్, వేణుగోపాల్ నగర్, పుత్తూరు. ఆఫీసులు, రెస్టారెంట్లు, దాని ముందు. దాంట్లో ఒక ముద్దాయికి పల్సర్లు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. బైక్ నడపాలి. పల్సర్లు అంటే వానికి షోక్. పల్సరే కొట్టాలనేది ఆ టార్గెట్తో. ఇందులో ఈ యొక్క వీరికి మా ఎస్పీ గారు జగదీష్ గారు, IPS గారి ఆధ్వర్యంలో అందరికి కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. సార్ కూడా అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. గొలుసు దొంగలు కూడా పడతాము. దాని మీద కూడా టీం ఫామ్ చేశారు. ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించిన దానిపైన మొత్తం 4 టీంలు సీసెస్, ఈ 4th టౌన్ నుంచి 1, వన్ టౌన్ నుంచి 1, ఇటికలపల్లి నుంచి మొత్తం టీంలు తిరుగుతున్నాయి. దగ్గర కూడా పట్టుకుంటున్నాం వాళ్ళని కూడా.